అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తోడు రెండో భాగం. రచన ఏ సుబ్బారావు గారు. వాల్మార్ట్ స్టోర్లో జనం రద్దీగా లేదు. స్టోర్ ప్రవేశ ద్వారం దగ్గర కొంతమంది వయసు మళ్ళిన వాళ్ళు ఎదురుపడి, మీరు ఇవాళ ఎలా ఉన్నారు, వస్తువులు ఉంచడానికి తోపుడు బండి కావాలా అని స్వాగతం పలుకుతూ కార్డ్స్ను అందిస్తున్నారు. వాళ్లలో 4-5 భారతీయులు ఉండడం చూసి, ఈ వయస్సు పైబడిన ఇండియన్లు ఉద్యోగం చేయటానికి కారణం ఏమిటి? పిల్లలకు ఆర్థికంగా సహాయపడదామనా, లేక ఇంట్లో గోల్డ్ గిల్లుకుని కూర్చునే కంటే ఈ పనిలో చేరితే నెలకు దాదాపు $1000 ఆర్జించవచ్చనా? వీళ్ళలో ఎందరూ ఒంటరి జీవితం గడుపుతున్నారు అన్న ప్రశ్నలు అమృత మెదడులో మొలిచాయి. తను ఈ మధ్య జీవితంలో అన్ని అంశాలను, సంఘటనల్ని ఒకే కోణంలోంచి చూస్తోందా అనుకుంటూ ఉంటే, ఒరేయ్, సాయంకాలం 6:30 గంటలకు వస్తాను, కబుర్లు చెప్పుకుందాం, ఫ్రిడ్జ్లో చల్లని బీరుంచు అన్న తెలుగు మాటలు విని తలెత్తి చూసింది. దాదాపు 26-30 ఏళ్ల వయసులుంటాయేమో. చేతులు ఊపుకుంటూ తమ కార్లలో ఎక్కి వెళ్ళిపోయారు. కామేశం ఉన్నప్పుడు తాము ఇబ్బందులను చర్చించుకునేవారు. అప్పుడప్పుడు మద్యం పట్టించేవారు. ఏ ఇబ్బందులు లేకపోయినా రోజులు ఎలా సాగుతాయి, సాయంకాలం ఎలా గడుస్తుంది, అలాంటి ప్రశ్నలు తనని ఇప్పుడు మానసికంగా ఒత్తిడి చేస్తున్నాయి. ఒక్కరికి వంట చేసుకోవటానికి విసిగేసి ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకున్న తిండి తింటూ ఉంటే సమయం ఇంకా ఎక్కువగా మిగిలిపోతోంది. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న త్వరలో తనకి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అప్పుడు ఒంటరితనం తనని ఇంకా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఒంటరితనం అనే ఉధృత వరద నీటి ప్రవాహంలో తను గడ్డిపోసలాగా విలవిలలాడుతూ కొట్టుకుపోకుండా ఎలా నిలదొక్కుకోవటం? అబ్బా, ఈ ఆలోచనలు కట్టిపెట్టి ఒక మంచి కాఫీ తాగొస్తే అన్న మారు ఆలోచన రాగానే కారు తాళాలు అందుకుంది. 10 నిమిషాలు గడిచేలోగా ఫ్రీమాంట్ హబ్లో స్టార్ బక్స్ కాఫీ హౌస్ కనిపించగానే దుకాణానికి 200 అడుగుల దూరంలో కారును పార్క్ చేసి దుకాణం వైపు నడక పెట్టింది. పరిసరాలను పరికిస్తూ అడుగులు వేస్తున్న అమృతకు 2 దుకాణాల మధ్య ఉన్న ఖాళీ జాగాలో కుర్చీలలో గ్రానైట్ చెప్టాల మీద గుంపులుగా కూర్చున్న ఇండియన్లు కనిపించారు. సర్దార్జీల గుంపు ఒకటి, ఉత్తరాది వాళ్ల గుంపు ఒకటి. అధిక శాతం మంది వయసు మళ్ళిన వాళ్లే. వీళ్ళందరూ ఈ దుకాణాల కాంప్లెక్స్లో పనిచేస్తున్నారా అన్న అనుమానం వచ్చింది అమృతకి. మాతృభాషలో మాట్లాడుకుంటూ ఒకరి భుజాల మీద ఇంకొకరు పడుతూ ఎవరో జోకు వినిపించారు కాబోలు. వంకర్లు తిరిగి నవ్వుకుంటున్న వాళ్ళని చూడగానే అమృతకు ఈర్ష్య కలిగింది. వ్యక్తిగత ఈర్ష్య కాదు, తనలో ఉన్న వెలితిని బహిర్గతపరుస్తున్న ఆ సమూహ ఆనందం తనకు లేకపోవడంతో కలిగిన ఈర్ష్య అది. ఆ సమూహాన్ని దాటి వెళుతుంటే వాళ్ళ సంభాషణ తాత్కాలికంగా ఆగింది. తన దుకాణంలోకి ప్రవేశించేంతవరకు 10 జతల కళ్ళు తననే వెంటాడాయి అనిపించింది అమృతకి. కాఫీ కోసం క్యూలో నిలబడిన అమృతకు కల్ మిలేంగే అన్న అరుపు వినిపించాక 5 నిమిషాల్లో గుంపు మాయమైంది. లంచ్ సమయంలో ఇక్కడికి వచ్చి కబుర్లు చెప్పుకుంటున్నారు అనుకుంటూ ఉంటే, వాట్ ఈజ్ యువర్ ప్లెజర్ అని అడిగింది కౌంటర్లో ఉన్న పిల్ల. కూల్ కాఫీ అంటూ $2 బిల్ అందించింది. చూడముచ్చటగా ఉంది కౌంటర్ పిల్ల. కాఫీ అందిస్తూ ఎంజాయ్ యువర్ కాఫీ అంది. కాఫీ దుకాణం రద్దీగా ఉంది. పనివాళ్ళు చురుగ్గా పనిచేస్తున్నారు. కాఫీ అందించిన పిల్ల తన తోటి వర్కర్ వైపు ప్రత్యేకమైన చూపులు విసురుతుంటే అవి ఎందుకు అందుకున్నానన్న ప్రతి చూపులు తిరిగి పంపుతున్నాడు అతను. కిటికీ దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చొని కాఫీ త్రాగటం మొదలు పెడుతూ, ఇంత కాఫీ నేను ఒక్కతినే తాగలేను, ఇంకొకరితో పంచుకోవాల్సినంత ఉంది అనుకుని చెత్త కుండీలో సగం కాఫీని వంపింది. కాఫీ దుకాణంలో తన గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు. కాసేపు క్రితం ఇండియన్ల గుంపు తనను పరీక్షగా చూడటం, తను వాళ్లను దాటినా వాళ్ల దృష్టి తన మీదే నిలవటం జ్ఞాపకానికి రాగానే మొహం మీదకి చిరునవ్వు వచ్చింది. నీ వయస్సు 54 అయినా ఇంకా చాలా తక్కువ వయస్కులు అలా కనిపిస్తున్నావు అన్నాడు కామేశం 4 ఏళ్ల క్రితం ఈర్ష్యతో ప్రశంసిస్తూ. పొగడ్త కావాలని అభిలషించదు తను, కానీ చెవిలో పొగిడిన గుసగుసలు నన్ను తెగ ఉత్తేజపరుస్తాయంటూ తనెక్కడో చదివింది. అది నిజం అనుకుంది అమృత. ఆనందం వ్యక్తిగతమే అయినా దానిని ఇంకొకరితో పంచుకోవటంలో ఒక ప్రత్యేకత ఉంది అనుకుని ఖాళీ కప్పుని చెత్త కుండీలో గిరవాటేసి కారు నడుపుతూ చేతి వాచి వైపు చూస్తే వాచి 3 గంటలు చూపించింది. అంటే కాఫీ ఆలోచనతో 2 గంటలు గడిచాయన్నమాట.
ఇంటికి తిరిగి వెళ్ళి ఏం చేయాలి? నిర్మానుష్యంగా ఉన్న ఆ ఇంటికి కళ ఎలా తెప్పించడం అనుకుంటూ గరాజులోనికి కారు నడిపింది అమృత. ఈవేళ వంటిల్లు సర్దాలి, ఈరోజు పరదాలకు ఊడిపోయిన హుక్స్ కుట్టాలి, ఈరోజు తోట పని చేయాలి, ఈరోజు బ్యాంకు కాగితాలు చూడాలి అంటూ 4 రోజుల పని కల్పించుకున్న అమృతకు 5వ రోజుకు వచ్చేసరికి ఏం చేయాలో తెలియలేదు. గోళ్ల సింగారింపు, కనుబొమ్మలు సరిదిద్దుకోవడానికి వెళ్దామా అనిపించినా ఎందుకు ఈ అలంకరణ, అద్దంలో చూసుకోవటానికా అన్న ప్రశ్నకు సమాధానం దొరకక ఆ ఆలోచనని వెనక్కి నెట్టింది. మరొక 2 రోజులు భారంగా గడిచేటప్పటికీ అమృతకు దాదాపు పిచ్చెక్కినట్టు అనిపించింది. ఈవేళ బయటికి వెళ్ళకపోతే పరిస్థితి అదుపు తప్పేలా ఉంది. మాల్కు వెళ్దామా అనుకుంటూ ఉంటే సన్నని జల్లుతో ప్రారంభమైన వాన ఉధృతంగా మారింది. బూడిద రంగు ఆకాశం తనను చూసి విచారపడి విలపిస్తున్నట్టుగా మేఘంలోంచి వాన కురుస్తుంటే ఇవాళకి బయటికి వెళ్ళే ఆస్కారం లేదని నిట్టూరుస్తూ వానని చూస్తోంది అమృత. వానను చూడటం ఒక అరగంట తర్వాత ఆపి పాత ఫోటో ఆల్బమ్ను చేతిలోకి తీసుకుంది. పాత జ్ఞాపకాలు, స్మృతులు అమృతను ఇబ్బంది పెడుతూ ఉంటే ఆల్బమ్ మూసింది అమృత. 2 రోజులు గడిచాక ఈవేళ థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలనుకుంటూ బయలుదేరింది. విడ్డూరంగా అనిపించిందో లేక అది తన ఊహేమో కానీ టికెట్ కౌంటర్లో ఒక టికెట్ అనగానే కౌంటర్ వ్యక్తి యథాలాపంగా టికెట్ ఇవ్వకుండా 2 సెకండ్ల పాటు ఎక్కువ తన మీద దృష్టి నిలిపాడు. 20 థియేటర్లు ఉన్న భవనంలో సినిమాలు చుట్టానికి వచ్చిన ప్రేక్షకులతో దగదగా వెలుతురుతో ఆవరణం కళకళలాడుతోంది. అటు ఇటు పరీక్షగా చూసిన అమృతకు పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు, ఫ్రెండ్స్, గుంపులు, ఆడామగ జంటలు కనిపించారు. ఒంటరిగా సినిమా చుట్టానికి వచ్చిన వాళ్ళు ఒకరో ఇద్దరో మాత్రమే ఉన్నారు. జనం థియేటర్ల వైపు కదులుతుంటే ఎదురుగా పాప్కార్న్ అమ్మే దుకాణం వెనక అద్దంలో అమృతకు తన ప్రతిబింబం కనిపించింది. 5 అడుగుల 6 అంగుళాల పొడవుకు తగ్గ శరీరంతో ఉదాసీనత మూర్తి భవించిన ప్రతిబింబం ఏదో కోల్పోయిన వస్తువు కోసం వెతుకుతూ ఆరాటపడుతున్నట్టుగా దర్శనమైంది. బలంగా కంటి రెప్పలను 2 సెకండ్ల పాటు మూసాక థియేటర్లోనికి నీరసంగా ప్రవేశించింది అమృత. ట్రైలర్స్ నడుస్తున్నంతసేపు కులాసాగా చెట్టపట్టాలేసుకుని లోపలికి వస్తున్న ప్రేక్షకులలో ఒకరో ఇద్దరో మాత్రం ఒంటరిగా వచ్చి కూర్చున్నారు. సినిమా మొదలైంది. సినిమా వైపు దృష్టి నిలిపింది అమృత. టెర్రరిస్ట్ అన్న అనుమానంతో తీసుకుపోయిన భర్త విడుదల కోసం అతని భార్య పడిన కష్టాలు, చివరికి సాధించిన విజయం మీద అల్లిన కథ. ఒంటరిగా ప్రయాణం చేస్తూ కారు యాక్సిడెంట్కి గురైతే చాలా సమయం సహాయం అందక ఆమె పడిన కష్టం, నిస్సహాయతను చూపిస్తూ ఉంటే అమృత కంటిలోంచి నీళ్లు జలజల రాలేయి. సుఖాంతమైన సినిమా చూసిన బరువెక్కిన అమృత గుండె తేరుకోలేదు. పరధ్యానంగా ఇల్లు చేరబోతూ కారు హారన్ వినిపించగానే ఉలిక్కిపడి తాను ట్రాఫిక్ నిబంధనలను పాటించలేదని గ్రహించింది. ఇలా ఆలోచనలో మునిగి కారు నడుపుతుంటే ఏమైనా అవ్వవచ్చు అనుకుంటూ తలపట్టుకుంది అమృత. తను ఒంటరిగా నివసిస్తోంది. తనకేమైనా అయితే ఎవరు ఆదుకుంటారు? కాలో చెయ్యో విరిగితే ఆ దారుణమైన నొప్పిని ఎలా భరిస్తుంది? ఎవరో వచ్చి తనను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తన పరిస్థితి గురించి ఎవరికి తెలుసు? బయటకు ధైర్యంగా కనిపించే తనలో కామేశం వెళ్ళిపోయిన దగ్గర నుంచి పిరికితనం మొలిచి పెరిగి ఇప్పుడు అది మహావృక్షమైంది. దీనికి విరుగుడు ఏమిటి? ఇలా ఒంటరిగా ఆలోచిస్తుంటే తను డిప్రెషన్లోకి వెళ్తోంది. ఇప్పుడు తను డిప్రెషన్లోనే ఉందేమో. డిప్రెషన్ తెలియచేసే గుర్తులు ఏమిటి? గూగుల్లో చూస్తే తెలుస్తుందేమో అంటూ కంప్యూటర్ తెరిచింది అమృత. 10 నిమిషాలైనా ఇంటర్నెట్ కనెక్ట్ కాకపోవడంతో కంప్యూటర్ కట్టేసి టెలివిజన్ చూడనారంభించింది. ఇక రాత్రి 9 గంటలకే నిద్రలోకి జారడంతో ఉదయం 5 గంటలకే అమృతకు మెలకు వచ్చింది. తిరిగి నిద్రపోదామన్న కోరిక విఫలమవటంతో పెరటి వైపు తలుపు తెరుచుకుని కాఫీ కప్పుతో కుర్చీలో కూర్చుంది అమృత. ఎదురుగా ఉన్న విద్యుత్ తీగల మీద 2 పక్షులు కూర్చుని రెక్కలు బెదిరించుకుంటూ మీద పడి ఉన్న నీటి తుంపర్లను జారవిడుస్తున్నాయి. ఒకదాని దగ్గర ఇంకొకటి చేరి శరీరాల నుంచి ఉత్పన్నమైన వేడిని పంచుకుంటూ ఉంటే చలిగా ఉంది అన్నట్టుగా చిన్న శబ్దం చేసింది ఒక పక్షి. పర్వాలేదు, ఇదిగో సూర్యుడు వచ్చేస్తున్నాడు అన్నట్టుగా రెండో పక్షి శబ్దం చేసింది. అది సూర్యునికి వినిపించింది కాబోలు. పాతకాలపు విసినికర్ర మీద ఎరుపు రంగు నీళ్లు జల్లితే విస్తరించిన ఎరుపు రంగులాగా సూర్యుడు అతి పలచని ఎరుపు రంగును ఆకాశం మీదకు వదిలాడు. కాసేపు ఆకాశం వైపు చూసిన అమృత దృష్టిని తిరిగి పక్షుల మీదకు మళ్లించింది. ఎదురుగా ఉన్న ఒకే ఒక పక్షి బుర్రని అటు ఇటు గుండ్రంగా త్వరితంగా తిప్పుతూ తోడు పక్షిని తిరిగి రమ్మన్నట్టుగా కొత్త రకంగా అరుస్తోంది. 15-16 సార్లు పక్షి అరుపు విన్నాక రెండో పక్షి వచ్చి మొదట పక్షి పక్కన వాలింది.
రెండు పక్షులు ఆనందం ప్రకటిస్తున్నట్టుగా జమిలీగా అరుచుకుంటూ ఎగిరి మాయమయ్యాయి. ఆకాశం మీదికి ఎగబాకాడు బాలబానుడు. లేత నారింజ రంగు క్రమేణా ముదురు నారింజ రంగులోకి మారినట్టుగా క్షణక్షణానికి కాంతి తీవ్రతను పెంచాడు సూర్యుడు. చల్లారిపోయిన కాఫీని తాగుతూ ఆలోచనల్లోకి ఒరిగింది అమృత. జతగా ఉన్న పక్షి ఎక్కడికో వెళ్ళేసరికి ఒంటరి పక్షి ఎంత ఆత్రంతో అరిచిందో. జతపక్షి తిరిగి రాగానే స్వాగతం పలికినట్టుగా కులుకుతూ శబ్దం చేసింది అనుకుంటూ ఉంటే అమృత మొహం మీద చిరునవ్వు మలిచింది. పక్షుల భాష తెలిసినట్టుగా పక్షుల శబ్దాలకు మాటలను ఆపాదించకు. నీ మానసిక స్థితిని బట్టి నీ ఊహలు నీ ఆలోచనలు సరిపడేలా వాటిని అన్వయించకు అంటూ మెదడు పొడిచింది. దానిలో ఎంత నిజం ఉన్నా లేకపోయినా తన పరిస్థితి ఆ ఒంటరి పక్షి పరిస్థితిలాగే ఉంది. గత 7-8 నెలలుగా నెలకొన్న ఒంటరితనం తనకు వివరించలేనంత ఆరాటాన్ని ఆవేదనను సృష్టిస్తోంది. తనకు ఇంకా 58 ఏళ్లే. ఎలాగో అలా సరిపెట్టుకుందామంటే ఎన్నాళ్ళు? 1 సంవత్సరమా 2 ఏళ్ళ? ముగింపు వచ్చేంతవరకు తను ఈ ఒత్తిడి తట్టుకోగలదా? బాధను భరించలేనప్పుడు గుంపెడు నిద్రమాత్రలు మింగి ఒక గ్లాసుడు వైన్ పట్టిస్తే మరి లేవకపోవచ్చు. చనిపోతే తన గురించి వెతికేవారెవరూ కూడా లేరు. ఇంట్లోనే శవం పడుంటుంది. కుళ్ళి కంపు వచ్చేంతవరకు ఎవరూ పట్టించుకోరు. తర్వాత శవ పరీక్ష చేయాలంటారు. అందరూ తన గురించి ఏమని వ్యాఖ్యానిస్తారు? కామేశం చనిపోయాక వియోగం భరించలేక ఆత్మహత్య చేసుకుంది అంటారు. అది పూర్తి నిజం కాదు. తను ఒంటరి జీవితాన్ని గడపలేక ఆత్మహత్య చేసుకుంది, కానీ ఎడబాటు వలన కాదు. ఇంతకీ చనిపోయే తన గురించి ఎవరు ఏమనుకుంటే ఏమిటి ఆలోచనలు? తను చచ్చిపోయినట్టు ఆ తర్వాత పరిణామం గురించి తీవ్రంగా ఈ ఆలోచనలు ఏమిటి? తను ఆత్మహత్య చేసుకోదు. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అనుకుంటూ లేచి స్నానం గదిలోనికి ప్రవేశించి వేడి నీళ్ల కింద తల ఉంచింది అమృత. ఇక సాయంకాలం అయ్యేసరికి అమృతకు టెన్షన్ మొదలవుతుంది. గత 5-6 రోజులు వేడి నీళ్లతో స్నానం చేస్తే కాస్త తెరపించినట్టు అనిపించి యథాప్రకారం స్నానం గదిలోకి ప్రవేశించి షవర్ విప్పింది. 10 నిమిషాల్లో బాత్రూమ్ అంతా వేడి నీటి ఆవిరి దట్టంగా నిండిపోవడంతో 2 సార్లు చేత్తో తుడిస్తే గానీ ప్రతిబింబం అద్దంలో కనిపించలేదు. మసకగా అలసిపోతున్నట్టున్న ప్రతిబింబాన్ని తదేకంగా చూడలేక లైట్లన్నీ ఆర్పి పక్క మీద వాలింది అమృత. వేడి నీళ్లతో రిలాక్స్ అయిన శరీరానికి బెడ్రూమ్లో ఉన్న ఎయిర్ కండిషన్ ఉపశమనం కలిగించడంతో అమృత కళ్ళు మూతపడ్డాయి. నిశ్శబ్దంగా ఉన్న గదిలో ఏదో అలికిడి అవగానే అమృత ఉలిక్కిపడి లేచి చీకటిలో ఎలక్ట్రికల్ స్విచ్ వెంటనే కనపడక గాబరాతో గోడల్ని కొట్టుకుంటూ చేతికి తగిలిన స్విచ్ ఆన్ చేసింది. వెలిగిన లైటు వెలుతురులో ఇంటి అలారం పనిచేస్తుందంట అని గుర్తుగా ఎరుపు రంగుగా లైటు వెలుగుతోంది. అమ్మయ్య అనుకుంది నిట్టూరుస్తూ. అయినా దొంగ ఇంటిలోనికి జొరబడి ఉన్నవి దోచుకెళ్తే తనేం చేయగలదు? అయ్యో, దీన్ని గురించి తను ఎంతవరకు ఆలోచించనే లేదు. భద్రత అలారం గురించి పట్టించుకోకుండా 2 దొంగలు జొరబడితే ఏ ఇంటికైనా రక్షణ ఉంటుందా? గుడ్డిలో మెల్లన్నట్టుగా అలారం రవ్వంత కృత్రిమమైన ధైర్యాన్ని ఇస్తుంది అంతే అనుకుంటూ ఉంటే సాయంకాలం తనేమీ తినలేదని జ్ఞాపకానికి వచ్చి రెఫ్రిజిరేటర్లోంచి 2 సమోసాలను తీసింది. మైక్రోవేవ్లో వేడి చేసి ఊదుకుంటూ వాటిని తిని గ్లాసు నీళ్లు తాగింది అమృత. కానీ 2 గంటలు గడవక ముందరే అరుస్తూ పీడకలలోంచి లేచింది. తనకు కలలే వచ్చేవి కావు, కానీ ఈ మధ్యకాలంలో కలలు రావటం సామాన్యమైపోయింది. ఈ భయంకర కల వలన 2 గంటలు గడవకుండానే తనకు తెలివి వచ్చిందనుకుంటూ ఉంటే కడుపులో నొప్పి, విపరీతమైన కడుపు ఉబ్బరం ఉధృతమవుతుంటే బాత్రూమ్ మెడిసిన్ క్యాబినెట్లో ఉన్న జెలోసిల్ 2 చెంచాలు తాగింది. 2 సార్లు టాయిలెట్కి వెళ్ళొచ్చాక కడుపు పట్టుకుంటూ తలగడను ఆశ్రయించింది అమృత. ఏమైంది తనకి? ఇదంతా చాలా కాలంగా రిఫ్రిజిరేటర్లో దాచి ఉంచిన సమోసాల మహత్యం ఆయన అర్థం చేసుకునేసరికి ఒళ్ళంతా కంపించింది. జ్వరం వచ్చిందనుకుంటూ కంఫర్టర్ని పీకల వరకు లాక్కుంది. ఉదయం 7 గంటలకు తెలివి వచ్చిన అమృతకు కాఫీ తాగాలనున్నా లేచి కాఫీ కలుపుకునే ఓపిక లేక కళ్ళు మూసుకుంది. కాఫీకి బానిస అయిన అమృత కడుపు కాఫీ కోసం వెంపర్లాడుతూ ఉంటే అతి కష్టం మీద పరుపు మీద నుంచి లేచి 2 సార్లు తూలి పడబోయి గోడ ఆసరాతో తమాయించుకుని కాఫీ కాచుకుంది. సగం కప్పు కాఫీ తాగాక కాస్త బలం వచ్చినట్టు అనిపించి హాల్లోనికి చేరి సోఫాలో కాళ్ళు జాపుకుని కూర్చుని మళ్ళీ ఆలోచించసాగింది. మసాలా పడని తను పాచిపోయిన సమోసా తిని రోగాన్ని కొని తెచ్చుకుంది. ఇప్పుడు ఏం చేయటం? 9 గంటలు అవుతోంది. ఫోన్ చేసి డాక్టర్ అపాయింట్మెంట్ అడగనా? అపాయింట్మెంట్ దొరక్కపోవచ్చు. ఇదేమీ ఎమర్జెన్సీ కేసు కాదు కదా.
డాక్టర్ దగ్గరికి పరిగెత్తే అంత తీవ్రమైన జబ్బు కాదు ఇది. రాత్రి కడుపు నొప్పి వచ్చినప్పుడు అపెండిసైటిస్ లేదా గాల్ బ్లాడర్ ప్రాబ్లం అవ్వవచ్చా అన్న సందేహం వచ్చింది. ఒకవేళ డాక్టర్ అపాయింట్మెంట్ దొరికినా తను కారు నడుపుకుంటూ హాస్పిటల్కి వెళ్ళలేదు. లాభం లేదు. మరొక 2 స్పూన్లు జెలోసిల్ తాగి పథ్యం చేస్తే ఇంకొక రోజు గడిచేటప్పటికి తగ్గిపోతుంది అనుకుంది అమృత. పథ్యం చేయాలి. రిఫ్రిజిరేటర్లో పథ్యం కూరలేమి లేవు. బీరకాయ కూర కమ్మగా చేసి ఎవరైనా పట్టుకొస్తే బాగుండు అనుకునేసరికి అమృతకు నోటిలో నీరు ఊరింది. ఎవరికైనా ఫోన్ చేసి తన దుస్థితి వివరిస్తే ఏదో సామెత చెప్పినట్టు ఓస్ ఇంత చిన్నదానికే రాద్ధాంతం చేస్తున్నావు అంటూ గేలి చేస్తారు. అది నిజమే. కానీ జ్వరం పూర్తిగా తగ్గేంత వరకు ఎవరో ఒకరు ఇంటిలో మసలుతూ ఉంటే బాగుంటుంది. కానీ అది ఎలా సాధ్యం? ఎవరికి అంత తీరుబడింది ఈ దేశంలో? ఎవరి పరుగులు వాళ్లే పరిగెత్తలేక అలసిపోతున్నారు. తనకు బ్రెడ్ ముక్కలే గతి. కళ్ళు మూసుకుని గంటలు గడపడమే తప్ప ఇంకా మార్గం లేదు. ఈరోజు వచ్చిన జ్వరంలో తీవ్రత లేదు. తను తేరుకుంది. కానీ మున్ముందు పరిస్థితి ఏమిటి? ఇలాంటివి లేదా ఇంతకన్నా గడ్డు పరిస్థితులు ఎదురైతే అప్పుడు అమృత గుండె ఒక్కసారిగా జల్లుమంది. ఎలా చూసినా తనకి ఇంకొకరి సహాయం అవసరం ఉంది. ఈ జ్వరం నుంచి బయటపడగానే దాని మీద దృష్టి కేంద్రీకరించి పరిష్కార మార్గం కనుక్కోవాలి అనుకుంటూ చల్లని కాఫీ ఒక గుటక వేసింది. కాఫీ ప్రభావమో ఇంకే కారణమో కానీ తిరిగి కడుపులో గుడగుడమన్న శబ్దం వినగానే కాఫీని సింకులో వంపి 6 బ్రెడ్ ముక్కల్ని కాల్చుకుని రిఫ్రిజిరేటర్లోంచి స్ప్రైట్ సీసాను బయటికి తీసింది. మరో 2 స్పూన్లు జెలోసిల్ తాగి బ్రెడ్ ముక్కల్ని స్ప్రైట్ సీసాతో సహా దగ్గరగా ఉన్న టేబుల్ మీద ఉంచి నీరసంతో పరుపు మీదకి చేరింది. మంచి కాఫీ, రుచికరమైన ఆహారం అంటూ కడుపు అరుస్తున్నా ఏమీ చేయలేక తలగడను బాదింది. రోజంతా అర్ధాకలితో అలలలాడుతూ పరుపు మీద విశ్రమిస్తున్న అమృతని ఆలోచనలు మాత్రం వదిలిపెట్టడం లేదు. నిన్న రాత్రి ఈ వేళ రోజంతా ఎంత భారంగా గడిచాయో. ఈ వేళ మళ్ళీ నిద్ర మాత్రం వేసుకుంటే కానీ నిద్ర రాదు. ఒళ్ళంతా పచ్చి పుండులా ఉంది. ఏకీలు కాకీలు ఊడి వచ్చేలా ఉన్నాయి. జ్వరం తగ్గినట్టు అనిపించిన విపరీతమైన నీరసం, నిస్సత్తువ. వెధవ సమోసాలు ఇంత రాద్ధాంతం చేస్తాయని తను ఊహించలేదు. ప్రతి మనిషికి సహాయం అవసరం ఉంటుంది. కామేశం బతికున్న రోజుల్లో ఈ వెలితి తనెప్పుడూ చూడలేదు. ఇప్పుడు జ్వరం రాగానే ఎటు చూసినా ఆ వెలితి భూతంలా వ్యాపించి తనను భయపెడుతోంది. ఈ దేశంలో ఒంటరితనం తను భరించలేదు. ఇండియా వెళ్ళిపోతే అక్కడ కామేశం దగ్గర బంధువులు, తన మేనమామ కుటుంబం ఉన్నారు. వాళ్ళ సహాయం తీసుకోవచ్చు. జీవితాన్ని నెట్టేయచ్చు. ఇండియాలో ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కోవటమో లేక అద్దెకు తీసుకోవటమో చేస్తే తన స్వతంత్రం తనకుంటుంది. డబ్బుకి ఇబ్బంది లేదు కాబట్టి అన్ని హంగులు అమర్చుకోవచ్చు అని ఆలోచిస్తూ ఉంటే దాదాపు 10 ఏళ్ల క్రితం జరిగిన 2 సంఘటనలు అమృతకు జ్ఞాపకానికి వచ్చాయి. అన్ని రకాల మామిడి పళ్ళు తిందామని వేసవిలో హైదరాబాద్ విమానాశ్రయంలో దిగి బయటకు వచ్చారు. తెల్లవారుజామున ఎయిర్పోర్ట్లోంచి బయటికి రాగానే వేడి గాలులు మొహాన్ని తాకితే ఇదేమిటి తెల్లవారుజామున ఇంత వేడిగా ఉంటే మధ్యాహ్నం ఎలా ఉంటుందో అని భయపడుతూ ఎయిర్ కండిషన్డ్ ట్యాక్సీలో కామేశం పెదనాన్న కొడుకు రమేష్ ఇంటికి చేరారు. వేడికి భయపడి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే గడిపారు. మామిడి పళ్ళు బాగా తిని మగత నిద్రలో ఉన్న తనకి కామేశం, రమేష్ల మధ్య జరుగుతున్న సంభాషణ సన్నగా వినిపించింది. 5 లక్షలు చేబదులుగా ఇయ్యి, అమ్మాయి పెళ్లి సెప్టెంబర్లో జరపడానికి నిశ్చయించాను. త్వరలో ఒక ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూర్ అవబోతోంది. నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. నా దగ్గర అంత డబ్బు లేదు. అమృతతో సంప్రదించి నీకే విషయమో తెలియపరుస్తాను. కామేశం తన దగ్గర ఆ ప్రస్తావన తెచ్చినప్పుడు డబ్బిస్తే ఇవ్వండి, కానీ మన అమ్మాయి కాలేజీ చదువు, పెళ్ళి దగ్గరలో ఉన్నాయన్న సంగతి జ్ఞాపకం ఉంచుకోండి అని తను హెచ్చరించడంతో 1,50,000 వరకు సర్దగలను, అంతకన్నా ఎక్కువ ఇవ్వలేనని కామేశం రమేష్కి తెలియజేశాడు. తర్వాత డబ్బు అవసరం లేకుండానే రమేష్ తన కూతురు పెళ్లి జరిపించేశాడు. తనేమీ పట్టించుకోకపోయినా కామేశం కిన్నుడైపోయాడు. ఆ వేసవిలోనే తను, కామేశం తన మేనమామను కొడుకు రవి ఇంటికి తరచూ వెళ్ళేవారు. తాము తిరిగి అమెరికా వచ్చే ముందర రోజు రవి భార్య ఉమా వచ్చి మా వాడికి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాంటా క్లారాలో సీటు వెళ్ళడానికి వీసా వచ్చాయి. కంప్యూటర్స్లో ఎంఎస్ చేయడానికి అడ్మిషన్ వచ్చినా ఆర్థిక సహాయం ఇవ్వలేదు. మొదటి సెమిస్టర్లో ప్రతిభ చూపిస్తే 2వ సెమిస్టర్లో ఏదో ఒక సహాయం లభించే ఆస్కారం ఉందని తెలిసింది. మొదటి సెమిస్టర్ ఎలాగోలా పూర్తి అయితే వాడు గట్టెక్కేస్తాడు. పూర్తి ఫీజు కట్టి హాస్టల్లో ఉండే స్తోమత మాకు లేదు. ఆ క్యాంపస్ ఎలాగూ మీ ఇంటికి చాలా దగ్గరలోనే ఉంది. ఒక సెమిస్టర్ మీ ఇంటిలో ఉండడానికి వీలవుతుందా అక్కయ్య అని అడిగింది ఉమా.
అవాక్కయింది తను. తేరుకుని మేము ఇల్లు మారబోతున్నాం. మేము కొనబోయే ఇల్లు ఇప్పుడున్న ఇంటికి చాలా దూరం. మా కొత్త ఇంటిలో ఉండి శాంటా క్లారా క్యాంపస్కి వెళ్ళటం సాధ్యం కాదు. కొత్త ఇంటి వేటలో ఉన్న తను నిజాన్ని చెప్పింది. కానీ రవి ఉమలు తన మాట నమ్మినట్టు అనిపించలేదు. వాళ్ళని అనుమానించినట్టే బేరం కుదరక ఆ ఇల్లు కొనటం కుదరలేదు. ఆ ప్రతిపాదన దరిమిలా వీగిపోయింది. చాలా కాలం క్రితం జరిగిన ఆ సంఘటన వాళ్ళ మనసులో ఉండొచ్చు. ఇండియాలో ఉన్న చాలామందికి అమెరికాలో ఉన్న ఇబ్బందుల గురించి నిర్దిష్టంగా తెలియదు. 2 చేతులు ఆర్జిస్తున్నారని, పుష్కలంగా డబ్బు నిలవ ఉంటుందని నమ్మకం. నానా ట్యాక్సులు కట్టేసరికి దుంప తెగిపోతుందని చెప్పినా నమ్మరు. రమేష్ కామేశాన్ని డబ్బు అడిగినప్పుడు సుగుణ కాలేజీలో చదువుతోంది. 5 లక్షల నగదు అప్పిచ్చేంత స్థితిలో లేరు. కామేశం ఇప్పుడు లేడు. ఇండియా వెళ్తే తన దగ్గర ఉన్న బంధువులు రమేషు, రవిలే. ఆర్థికంగా వాళ్ళ మీద ఆధారపడకపోయినా తనకి వాళ్ళ మాట సహాయం కావాలి. వాళ్ళ మీద ఆశతో తను ఇండియా వెళ్ళాలనుకోవటం సరైనదేనా? అప్పుడు వాళ్ళకి సహాయం అందించకుండా 10 ఏళ్ళు మౌనంగా ఉండిపోయి ఇప్పుడు మీ సహాయం కావాలి అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళటంలో ఔచిత్యం లేదు. పరిష్కార మార్గం దొరికిందని 1 గంట గడవక ముందరే ఆ పరిష్కారం సరైంది కాదని విసిదమవటం ఎంత దారుణం అని వాపోయింది అమృత. ఇండియా వెళ్ళి శేష జీవితం గడపడం సాధ్యం కాకపోతే ఇక్కడే ఏదో విధంగా తన జీవితాన్ని తాను మలుచుకోవాలి. లేకపోతే ముందు తాను డిప్రెషన్కు గురవుతుంది. ఏ సందేహ నివృత్తికైనా ఇంటర్నెట్లో గూగుల్ రామబాణం లాంటిది అన్నాడు కామేశం. ఒక్కసారి కంప్యూటర్ వాడకం గురించి తనకట్టే తెలియదు. అయినా రేపు ఇంటర్నెట్లో డిప్రెషన్ గురించి వివరాలు వెతకాలనుకుంటూ తెప్పరిల్లింది అమృత. ఇక స్నానపానాదులు ముగించి కంప్యూటర్ తెరిచింది. ఎవరైనా తనకి ఈమెయిల్ పంపారేమోనని వెతికింది. ఏమీ కనిపించలేదు. డిప్రెషన్ చిహ్నాలు ఏమిటి అని గూగుల్లో వాకప్ చేస్తే కనిపించిన వ్యాసాలు చూసి నోరు వెళ్ళబెట్టింది. ఇన్ని వ్యాసాలు చదవటం నా తరం కాదు. 1 గంట సేపు మాత్రం చదువుదామని చదవటం మొదలెట్టింది. మీలో అతిగా అంతర్మదనం ఎక్కువైందా? ఏ పనిలోనూ ఆసక్తి ఉండటం లేదా? ప్రతి చిన్నదానికి చిరాకు పట్టడం ఎక్కువైందా? జీవితం నిరర్ధకమని అనిపిస్తోందా? నిద్ర పట్టడం లేదా? ఆత్మహత్య చేసుకుంటే అలాంటి ఆలోచనలు వస్తున్నాయా అంటూ కొంతమంది డిప్రెషన్ గురించి చేసిన విశ్లేషణలు చదివేసరికి తనకు డిప్రెషన్ వచ్చేసింది అనిపించింది అమృతకి. డిప్రెషన్ మీద వ్యాసాలు ఇక చాలని కంప్యూటర్ మూగిపోతుంటే మీరు స్నేహం చేయడానికి తయారుగా ఉన్నారా? మీరు ఏమీ చేయనక్కర్లా. దిగువనున్న బాక్స్ క్లిక్ చేసి మీ ఈమెయిల్ అడ్రస్ పొందుపరచండి అనే ప్రకటన చూసి క్లిక్ చేసి ఈమెయిల్ పంపింది. 10 నిమిషాలు గడిచేసరికి 6 ఈమెయిల్స్ మీ వివరాలు తెలియపరచండి అంటూ వచ్చాయి. వాటి గురించి పట్టించుకోకుండా మెటికలు విరుచుకుంటూ కంప్యూటర్ మూసింది అమృత. 2 రోజులు గడిచాక టెలివిజన్లో ఇటలీలో భూకంపం, ప్రాణం, ఆస్తి నష్టం వివరాలు ఇంటర్నెట్లో చదవండి అన్న వార్త చూసి కంప్యూటర్ తెరిచింది. మీ అకౌంట్లో మీరు చదవని 36 ఈమెయిల్స్ ఉన్నాయన్న హెచ్చరిక చూసి ఆశ్చర్యపడుతూ ఏమిటిది అంతా అనుకుంటూ వివరాల కోసం వెతికింది. 36 ఈమెయిల్స్ చదవాలంటే చాలా సమయం పడుతుందని గ్లాసులో లిమ్కా పోసుకొని వచ్చి దాన్ని తాగుతూ మెయిల్స్ చూడటం మొదలెట్టింది. మీరు ఫ్రెండ్షిప్ కోసం స్పందించటం చూసి ఈమెయిల్ పంపుతున్నాను. మీరు ఒంటరిగా ఉన్నారా? మీ వివరాలు రాయండి. ఎందుకో మీ అభిరుచులు నా అభిరుచులు కలుస్తాయి అనిపిస్తోంది. మీ గురించి వివరాలు ఏమీ రాయలేదు. మీ అడ్రస్, టెలిఫోన్ నెంబరు రాస్తే మనం కలుసుకునే అవకాశం గురించి చర్చిద్దాం. అది ముఖ్యం కాదు. కానీ మీ వయస్సు సుమారు ఎంత ఉంటుంది? దీంతో పాటు నా ఫోటో పంపుతున్నాను, మీ ఫోటో పంపండి లాంటి ఈమెయిల్ చదివాక తను ఆలోచించకుండా స్నేహం కావాలా లేక స్నేహం చేస్తారా లాంటి దాని మీద క్లిక్ చేయడంతో ప్రతిస్పందనగా ఇవన్నీ వచ్చాయా? ఈ ఈమెయిల్స్ పంపిన వాళ్ళలో ఒంటరి మనుషులు ఎంతమంది అని ఆశ్చర్యపడింది. ఇప్పుడు ఏం చేయటం? సంభాషణ కొనసాగించడమా? సంభాషణ పొడిగిస్తే ఎంతమందితో పొడిగించాలి? సంభాషణలోకి దిగితే ఏమవుతుందో? విపరీతాలకు దారి తీస్తే తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? పరువు పోదు. సుగుణాశంకర్రావులు తనను నిలదీయరు. వద్దు, ఈ దారి సరైంది కాదు అనుకుని కంప్యూటర్ ఆఫ్ చేసి టీవీలో యూరో కప్ ఫుట్బాల్ మ్యాచ్ చూడసాగింది. రాత్రి పడుకునే ముందర అమృత ఆఖరి ఆలోచన తనను తాను నిగ్రహించుకుందు కూడా. నిద్రమాత్ర ప్రభావం వలన ఉదయం 8 గంటలకు లేచింది అమృత. ఈవేళ శనివారం రైతు బజార్ ఉంటుంది. మంచి తాజా కూరలు దొరుకుతాయి, తెచ్చుకోవాలనుకుంటూ కాఫీ తాగి బయలుదేరింది అమృత. 2 సంచుల నిండా కూరగాయలు తెచ్చి రిఫ్రిజిరేటర్లో సర్దుతూ ఏ కూర చేసుకుందాం అని తటపటాయించింది. ఒక్కో మనిషికి వండుకోవాలంటే పరమ బోరు బాబు. ఒక్క మనిషికి రేపు చూద్దాంలే అంటూ కూరలను లోపలుంచి ఫ్రిడ్జ్ తలుపు మూసేసింది. ఉదయం 11 గంటలైంది. ఇప్పుడు ఏం చేయాలి అన్న కొరకరాని కొయ్య ప్రశ్న ముందరకొచ్చి నిల్చుంది.
మెల్లిగా స్నానపానాదులు గారిచ్చేసరికి 11 గంటలైంది. తర్వాత ఏమిటి అన్న ప్రశ్న వెంటపడి తరుముతుంటే ఉక్కిరి బిక్కిరవుతోంది అమృత. చలిగా ఉంటే దుప్పటి కప్పుకోవచ్చు, కళ్ళ చుట్టూ పొగ కమ్మితే కళ్ళకు గంతలు కట్టుకోవచ్చు, కానీ కడుపులోంచి, ఊపిరితిత్తుల్లోంచి, గుండెల్లోంచి చిమ్ముకుంటూ జనిస్తున్న దిక్కుమాలిన ఒంటరితనం అనే భయానికి తన దగ్గర కవచం లేదు. ఈ బాధ భరించలేక తను ఏ అఘాయిత్యం చేసుకునే అవకాశం ఉంది అంటే తను నిజంగా డిప్రెషన్లో మునిగి ఉందన్నమాట. మద్యం బానిసల సహాయ సంస్థ, మాదక ద్రవ్యాలకు బానిసలైన వాళ్ళ రక్షణ సహాయ సంస్థలాగా ఈ డిప్రెషన్ నుంచి కోలుకోవడానికి ఏమైనా స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయేమో అంటూ కంప్యూటర్లో వెతకడం మొదలెట్టింది. మీకు 10 సరికొత్త ఈమెయిల్స్ వచ్చాయంటూ హెచ్చరిక కనిపించేసరికి వాటివైపు దృష్టిని మరల్చింది అమృత. గతంలో తను చదివిన 36 ఈమెయిల్స్ పంపిన వాళ్ళలో కొందరు మళ్ళీ ఈమెయిల్స్ పంపారు. ఏం చేయాలి? ఎవరినైనా సలహా అడిగితే ఎవరున్నారు తనకు సలహా ఇవ్వటానికి? ఒంటరితనం తన సమస్య. ఒంటరితనం అనే నదీ ప్రవాహంలో ఈదవలసింది తాను. చూద్దాం, ఏదైనా మంచి స్నేహం లభిస్తుందేమో అనుకుని ఈమెయిల్ పంపిన వ్యక్తులను గమనించింది. ఎక్కువ మంది ఇండియన్లు, అమెరికన్లు, హిస్టానిక్స్లు ఉన్న ఆ గుంపులో ఇచ్చే 4 పేర్లు, 3 ఇండియన్లు, 1 అమెరికన్ పేరు ఎన్నుకొని వాళ్ళ వివరాలు వేరే కాగితం మీద రాసుకుంది. అసంకల్పితంగా తను 3 ఇండియన్లు అనేది అసంకల్పితంగా తను 3 ఇండియన్లను ఎంచుకుంది. 1 అమెరికన్ని మాత్రమే తీసుకుంది. ఇతరులంటే భయమా? సంవత్సరాలుగా నగరాల్లో నరాలలో నెలకొన్న పాత ఆలోచనల సంప్రదాయమా? ఒక స్త్రీ మరో పురుషునితో స్నేహం అంటూ ముందుకు రావటం ఏ సాంప్రదాయం అన్న ప్రశ్నలను అడగదొక్కి జవాబు ఏం రాద్దాం అంటూ 1 నిమిషం ఆలోచించి తన పట్టికలో ఉన్న మొదటి వ్యక్తికి కలిసి కాఫీ తాగుదామా లేక కలిసి లంచ్ చేద్దామా అని తన వివరాలు ఏమీ ఇవ్వకుండా ఒక పొడి ప్రతిపాదనను మెయిల్ చేసింది అమృత. ఆదివారం 1:30కి లంచ్ కలవడానికి వీలవుతుందా అని తిరుగు మెయిల్ రాగా ఆలివ్ గార్డెన్ రెస్టారెంట్లో 1:30కి లంచ్ తిందామని 1:30 జవాబిచ్చి వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికే కార్యక్రమంలో పడింది. ఆలివ్ గార్డెన్ రెస్టారెంట్ లాంజ్లో ఉన్న అమృతకు రోడ్డు మీద వెళ్తున్న ప్రజలందరూ కనిపిస్తున్నారు. పేవ్మెంట్ మీద నడిచి వస్తున్న తనేజాని ఆనవాలు కట్టి రెస్టారెంట్లోకి వచ్చినటువంటి అతనికి తనను తాను పరిచయం చేసుకుంది. మీ ఫోటో పంపలేదు. ఈ రెస్టారెంట్కి చాలామంది ఇండియన్లు వస్తారు. మిమ్మల్ని ఎలా ఆనవాలు కట్టాలా అన్న సందిగ్ధంలో పడగానే మీరే నన్ను గుర్తుపట్టారు. నా పేరు తనేజా అంటూ కరచాలనం కోసం చేయి చాచాడు తనేజా. చిరునవ్వు నవ్వుతూ కరచాలనం చేస్తూ నా పేరు అమృత, గ్లాడ్ టు మీట్ యూ. ఇద్దరికి టేబుల్ కావాలని నా పేరు నమోదు చేయించాను అంది అమృత. తనేజాను పరీక్షగా చూస్తూ అతని వయస్సు 57 అని అతని వివరాల్లో రాసి ఉన్న అంతకన్నా ఎక్కువ వయస్కుల్లాగే ఉన్నాడు. ఇతనికి కారు లేదా కాలినడకనే రెస్టారెంట్కి వచ్చినట్టుంది. లేకపోతే అతను కారును దూరంగా పార్క్ చేసి ఉండాలి అని తనేజాను బేరీజు వేస్తుంటే వెయిట్రెస్ వచ్చి మీ టేబుల్ రెడీగా ఉంది అంది. కేటాయింపబడిన టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఇద్దరూ తమ సీట్లలో ఆసీనులయ్యారు. వెయిటర్ వచ్చి హలో, నా పేరు జానీ, ఇవాళ మీ వెయిటర్ని. ఈ వైన్ రుచి చూస్తారా? వైన్ నచ్చితే తర్వాత ఆర్డర్ చెదురు కానీ అన్నాడు. అమృత నో థ్యాంక్స్ అంది. షూర్ అన్నాడు తనేజా. వైన్ గ్లాస్లో 1/2 ఔన్స్ వైన్ పోసి ఆర్డర్ ఇవ్వటానికి మీకు 2-3 నిమిషాలు కావాలా అని అడిగాడు జానీ. వీఆర్ రెడీ టు ఆర్డర్ అన్నారు ఇద్దరు. మినిస్ట్రోని సూప్ అండ్ సాలిడ్ అన్నాడు తనేజా. నాకు అదే, కానీ సాలిడ్ డ్రెస్సింగ్ వేరే కప్పులో తీసుకునిరా అంది అమృత. అమృత ఒక బౌల్ సూపు కాస్త సాలిడ్ తినేలోగా తనేజా 2 బౌల్స్ సూప్ కాకుండా బౌల్ నిండా తెచ్చిన సాలిడ్ని స్వాంతం ఖాళీ చేశాడు. తిండి తింటూ కబుర్లలో పడ్డారు. తూతూ మంత్రాల్లాగా పొడి పొడిగా అమృత తన గురించి చెప్పింది. కానీ తన ఆర్థిక పరిస్థితులు బయట పెట్టలేదు. మీరేం చేస్తూ ఉంటారు అని అడిగింది అమృత తనేజాని. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడిని, కానీ ఆర్థిక మాంద్యంలో దెబ్బతిన్నాను. మరి ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ కంపెనీ నన్ను కన్సల్టెంట్గా ఉపయోగించుకుంటోంది. నా దగ్గర విడాకులు తీసుకున్న నా భార్య ఒక కంపెనీలో పనిచేస్తోంది. అందుచేత ఆమెకు నేనేమీ భరణం ఇవ్వవలసిన అవసరం లేదు అంటూ కొత్తగా తెచ్చిన సాలిడ్ని తన ప్లేట్లో వడ్డించుకుని ఫోర్క్ని సాలిడ్కి గుచ్చాడు తనేజా. అమృత ఏమీ వ్యాఖ్యానించలేదు. నేనే అంతా మాట్లాడాను, మీరు మీ గురించి ఏం చెప్పలేదు అన్నాడు తనేజా ఫోర్క్స్ని కింద ఉంచుతూ. ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు. ఈ మధ్యనే భర్తను పోగొట్టుకున్నాను. నేను ఏ ఉద్యోగం చేయటం లేదు. ఎనీ డిజర్ట్ అంటూ వెయిటర్ జానీ దగ్గర నిల్చున్నాడు. నో అంది అమృత. స్వీట్ నో అన్నాడు తనేజా కడుపు పట్టుకుంటూ. నేను చెక్ తెస్తాను అంటూ జానీ వెళ్ళగానే
ఇండియాలో బిల్ అంటారు, ఇక్కడ చెక్ అంటారు అంటూ నవ్వాడు తనేజ. మందహాసం చేసింది అమృత. నామమాత్రంగా అభ్యంతరాన్ని వెలిబుచ్చుతున్న తనేజాతో లంచ్ కలుద్దామన్నది నా ప్రతిపాదన. అందుచేత నేను బిల్ పే చేయటం సబబు అంటూ జానీకి క్రెడిట్ కార్డ్స్ అందించింది అమృత. థ్యాంక్స్, నెక్స్ట్ టైం బిల్ నాది అన్నాడు తనేజ. ఇద్దరు కలిసి బయటికి రాగానే నైస్ టు హ్యావ్ మెట్ యూ, నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ తనేజ చేయి చాచాడు. నాకు అలాగే ఉంది అంటూ కరచాలనం చేసింది అమృత. అప్పుడే 3 అయింది. నాకిక్కడికి దగ్గరగా ఉన్న ఇండియన్ స్టోర్లో పని ఉంది, మీరు మెయిల్ పంపండి అంటూ దగ్గరగా ఉన్న ఇండియన్ స్టోర్ వైపు కదిలి వెళ్ళాడు తనేజ. అప్పుడే సునంద కొడుకు వినోద్ ఒక అమ్మాయితో కారు దిగి ఆలివ్ గార్డెన్ రెస్టారెంట్లోకి వెళ్ళటం చూసి పలకరిద్దామా అనుకుని వెంటనే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అనుకుంటూ తన కారు వైపు కదిలింది అమృత. తనేజ ధోరణికి తన ధోరణికి పోలికే లేదు. అతనితో పరిచయానికి ఇంతే సంగతులు అనుకుంది అమృత, కారును పార్కింగ్ ప్రదేశంలోంచి బయటికి తీస్తూ. 2 రోజులు గడిచాక తనేజాను తర్వాత వరుస క్రమంలో ఉన్న జేమ్స్తో సంప్రదింపులు అయ్యాక జేమ్స్ని పీట్స్ కాఫీ హౌస్ దగ్గర కలవటానికి నిరీక్షిస్తోంది అమృత. కానీ హౌస్కి 50 అడుగుల దూరంలో కారు పార్క్ చేసి జేమ్స్ లోపలికి ప్రవేశిస్తుంటే అతన్ని ఆనవాలు పట్టి నేను అమృతని అంది. ఇట్ ఈజ్ నైస్ టు మీట్ యూ అంటూ బలమైన చేత్తో కరచాలనం చేశాడు జేమ్స్. ఇద్దరు కాఫీ హౌస్లోకి ప్రవేశించాక అక్కడ కూర్చోండి, నేను తెస్తాను, మీకేం కావాలి అని అడిగాడు జేమ్స్. ఒక బటర్ క్రోసాంట్, రెగ్యులర్ కాఫీ, మనం బిల్ పంచుకుందాం అంది అమృత. దాని గురించి మీరేమీ వ్యాకుల పడకండి, ఇది నా ఆనందం అంటూ కౌంటర్ వైపు వెళ్తున్న జేమ్స్ను గమనించింది. అమృత ఆకుపచ్చని ఫుల్ షర్ట్ టక్ చేసి ఎత్తుకు తగ్గ లావుతో హుందాగా నడిచి వెళ్తున్న జేమ్స్ ఈమెయిల్లో ఉదహరించిన వయసు కంటే తక్కువ వయసున్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు. బాగున్నాడు అనుకుంది అమృత. ట్రేలో ఇద్దరికీ కావలసిన పదార్థాలు తెచ్చి అమృత ఎదురుగా ఉంచి, ఇదిగో మీ క్రొసాంట్ కాఫీ, స్టార్ బక్స్లో లభించే కాఫీ కంటే పీట్స్ కాఫీకి ఎక్కువ రేటింగ్ ఇస్తాను, బహుశా పీట్స్ కాఫీలో ఉన్న సువాసన నాకు సరిపడుతుంది అంటూ సంభాషణ మొదలుపెట్టాడు జేమ్స్. నాకు ఇక్కడ కాఫీ అంటే ఇష్టమే, అయినా మీలా ఇది ఎందుకు బాగుంటుంది అన్న దాని గురించి ఆలోచించాను. నా విషయంలో అది విరుద్ధం. యూనో, జీవితంలో తర్కించుకుంటూ కాలం చేజార్చుకున్న వాళ్ళలో నేను ఒకడిని. ఎనీవే, మీరేమనుకోనంటే ఒక వాక్యం చెప్తాను. అమృత అంగీకారంగా తల ఊపింది. అందం మాట సరే సరి, దానికి తోడు మీరు చాలా హుందాగా ఉన్నారు అన్నాడు జేమ్స్ కాఫీ తాగుతూ. థ్యాంక్స్ అంది అమృత. అనుకోకుండా బయటపడినటువంటి సిగ్గుని కప్పిపుచ్చుకోవటానికి అమృతకు 2 నిమిషాలు పట్టింది. మీరు గమనించే ఉంటారు, ఇక్కడ పొరలుగా ఉన్న క్రొసాంట్కి ఇతర చోట్ల లభ్యమయ్యే క్రొసాంట్కి చాలా తేడా ఉంది. చూడండి, మీరు దానిని కొరుకుతుంటే టర్రమన్న శబ్దం అందంగా వింతగా అనిపించలేదు. ఒక్కసారి క్రొసాంట్ కొరగటం నిలువు చేసింది అమృత. పకపక నవ్వాడు జేమ్స్. అతనితో శృతి కలిపింది అమృత. నాకు ఫార్మసీలో డిగ్రీ ఉంది, నేను చాలా కంపెనీల్లో పనిచేశాను. మొదట్లో జీతం పెరుగుదల గురించే పట్టించుకునేవాడిని. ఈ దేశంలో మోతాదుకు మించి విపరీతమైన లాభాలు గడిస్తున్న వ్యాపారాల్లో ఫార్మాస్యూటికల్ కంపెనీలదే అగ్రస్థానం. ప్రజాప్రతినిధులను తమ గుప్పెట్లో ఉంచుకుని తమకు అనుకూలంగా చట్టాలను తెచ్చి ప్రజల గురించి పట్టించుకోనవసరం లేదు. ఎనీవే, ఆ దారి వదిలి కంప్యూటర్ విభాగంలో కోర్సులు చేసి ఒక కంపెనీలో చేరాను. ఆ కంపెనీని ఇంకొక పెద్ద కంపెనీ కొనుగోలు చేయడంతో పాత కంపెనీ నాకు ఇచ్చిన స్టాక్ ధర ఆకాశాన్ని అంటుకుంది. 2 ఏళ్ల తర్వాత వాటిని అమ్మేసి ఇప్పుడు కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ఫ్రీలాన్సర్, నాకు ఇష్టమైనప్పుడే పనిచేస్తాను. నేను జీవితంలో పెళ్లి చేసుకోలేదు. కొత్త ప్రదేశాలకు తరచుగా వెళ్తూ ఉంటాను. ఇక మీ గురించి చెప్పండి అన్నాడు జేమ్స్. చెప్పడానికే ఉంది, నాకు ఒక కుమార్తె, వివాహమైంది. మా అమ్మాయి, అల్లుడు, మనవరాలు టెక్సాస్ రాష్ట్రంలో నివసిస్తున్నారు. నా భర్త 8 నెలల క్రితం చనిపోయాడు, అంతే. ఐఎమ్ వెరీ సారీ అన్నాడు జేమ్స్. అమృత ఏమీ మాట్లాడలేదు. వెంటనే, మీరు రోజంతా ఎలా గడుపుతారు? సినిమాలకు వెళ్తూ ఉంటారా? క్రాస్వర్డ్ పజిల్స్ చేస్తారా? హౌ డస్ ఇట్ గో? రోజు ఎలా గడుస్తుంది? కాసేపు టెలివిజన్ చూస్తాను, కొంత సమయం వంట వండుకోవడానికి ఉపయోగపడుతుంది. నిజం చెప్పాలంటే రోజు భారంగా గడుస్తుంది. ఇక మంచి కంపెనీ ఉంటే రోజు మరొక విధంగా గడుస్తుంది అనుకుంటున్నాను అంది అమృత. నాదొక ప్రతిపాదన. మీ రేపును నాకు వదిలేయండి. రేపు రోజు మీరు ఇప్పుడు గడుపుతున్న రోజుకి భిన్నంగా గడుపుదాం. అది మీకు అభ్యంతరం లేకపోతేనే, ఏమంటారు? సరే అంది అమృత. థ్యాంక్ యూ. రేపు ఉదయం 11 గంటలకు మిమ్మల్ని పికప్ చేస్తాను. తిరిగి సాయంకాలం 7-8 గంటలకు మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలి వెళ్తాను. నేను అలా చేయాలంటే మీ అడ్రస్ కావాలి.
అమృత అరక్షణం తటపటాయించింది. ఇప్పుడే పరిచయమైన వ్యక్తికి అడ్రస్ ఇవ్వటం మంచిది కాదనిపించినా జేమ్స్ దగులుబాజీలా లేడు అనుకుని తన అడ్రస్ కాగితం మీద రాసి జేమ్స్కి అందించింది. ఏమైనా మార్పు ఉంటే మీకు మెయిల్ ద్వారా తెలియపరుస్తాను. ఇది నా టెలిఫోన్ నెంబర్ అంటూ తన టెలిఫోన్ నెంబర్ అందించాడు జేమ్స్. ఇక ఉదయం సరిగ్గా 11 గంటలకు అమృత ఇంటి కాలింగ్ బెల్ నొక్కాడు జేమ్స్. అమృత తలుపు తెరిచి నేను తయారుగా ఉన్నాను అంది. అమృతతో కరచాలనం చేస్తూ ఆమెకు దగ్గరగా జరిగి మీరు నిన్నటి కంటే ఈవేళ ఎక్కువగా అందంగా కనిపిస్తున్నారు అన్నాడు జేమ్స్. థ్యాంక్స్, ఇలా అందరినీ పొగట్టం మీకు అలవాట్లా ఉంది అని జేమ్స్ వైపు చూడకుండా అతని కారు వైపు నడిచింది అమృత. కారు తలుపు తెరిచాడు జేమ్స్. లోపలికి దూరింది అమృత. తన సీట్లో సర్దుకుని సీట్ బెల్ట్ పెట్టుకుంటూ కాలిఫోర్నియా రాష్ట్రంలో సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం నేరం అన్నాడు జేమ్స్. అమృత తన సీట్ బెల్ట్ రాక కుదిపిలా ఆగుతుంటే అమృత శరీరం మీద నుంచి వంగి సీట్ బెల్ట్ లాగి అమృతకు అందిస్తూ దీనికి ఒక చిన్న ట్రిక్ ఉంది అంటూ జేమ్స్ నవ్వాడు. ట్రిక్ బెల్ట్లో ఉందా లేక యాదృచ్ఛికంగా తన శరీరాన్ని స్పృశించేలా దగ్గరికి రావటంలో ఉందా అనుకుంటూ ఆశ్చర్యం, సిగ్గు, అవమానం, రబ్బంత ఆనందం మిళితమైనటువంటి భావన మొహం మీదకి రాగా అది కనిపించకుండా మొహాన్ని రెండో వైపు తిప్పింది అమృత. పీట్స్ కాఫీ హౌస్ కనిపించగానే కారును పార్కింగ్ ప్రదేశంలో నిలుపు చేశాడు జేమ్స్. రెస్టారెంట్లోకి ప్రవేశిస్తూ ఉంటే ఈ మారు ఖర్చు నాది అంటూ చెప్పింది అమృత. కబుర్లలో పడి అమృత క్రొసాంట్ తింటూ ఉంటే మీ పెదవి చివర క్రొసాంట్ అంటుకుంది అంటూ పేపర్ నాప్కిన్తో జేమ్స్ తొడవబోతుంటే పర్వాలేదు అని చటుక్కున తనే తుడుచుకుని నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అడిగింది అమృత. వెయిట్, ఏమవుతుందో త్వరలో తెలుస్తుంది. కారులో అరగంట సేపు ప్రయాణం చేశాక సినిమా థియేటర్ల సమూహం దగ్గర కారు ఆపి మీరు దిగండి, కారు పార్క్ చేసి వస్తాను అన్నాడు జేమ్స్. అమృత చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ ఆశ్చర్యంగా తలమునకలవుతుంటే అవెంజర్స్ సినిమా బాగుందని రివ్యూలు చదివాను, మీకు సినిమా చుట్టానికి అభ్యంతరం లేదు కదా అంటూ చేతి మీద 2 వేళ్లతో తట్టి ఎస్కలేటర్ వైపు వెళ్లాలని సూచించాడు జేమ్స్. సినిమాలో ఉన్న అపరిమితమైన శబ్దాలు, అర్థం కాని వైలెన్స్ చూసి ఆమె ఇబ్బంది పడుతుంటే ఐఎమ్ సారీ, కష్టంగా ఉంటే వెళ్ళిపోదాం అమృత చెవిలో గొణిగాడతను. పర్వాలేదు అంది అమృత. సినిమా ముగిశాక హాల్ నుంచి బయటకు వస్తూ చేతి వాచి వైపు చూసి ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగింది అమృత. మీకు ఆకలిగా ఉందా? పర్వాలేదు. మీరు పర్వాలేదనే పదాన్ని తరచుగా వాడుతూ ఉంటారా? లైట్గా ఏదైనా పలహారం చేస్తే డిన్నర్ డిస్టర్బ్ అవ్వదు. ఫలహారం చేశాక మిమ్మల్ని ఒక ప్రదేశానికి తీసుకెళ్తాను, బహుశా ఆ ప్రదేశాన్ని మీరు చూశారేమో అన్న జేమ్స్ ఇంకా వివరాలు చెప్తాడేమోనని చూసింది. సన్నగా విజిల్ వేస్తున్న జేమ్స్తో రాత్రి డిన్నర్ ఖర్చు నాది అంది అమృత. ఫలహారం ముగించాక అరగంట కారులో ప్రయాణం చేశాక కారు ఆపి దిగండి అన్నాడు జేమ్స్. శూన్యంలోనికి చూస్తూ పరిసరాలను గమనించని అమృత కారులోంచి దిగ్గానే బలమైన గాలితో పోటీ పడుతూ ఉరకలు పెడుతున్న దట్టమైన మేఘాలు చల్లని గాలులను ఆగ్రాణించి ఊపిరి వదిలినట్టుగా వదులుతూ కనిపించాయి. కొన్ని మేఘాలు బాగా ఎత్తు కొండల మీద కూర్చుని అలసట తీర్చుకుంటున్నాయి. బలమైన గాలి ధాటికి దాసోహం అంటూ ఎగిరిపోతున్న ముంగురులను కట్టడి చేస్తూ ఈ ప్రదేశానికి నేను ఎప్పుడూ రాలేదు అంది అమృత. ఈ ప్రదేశాన్ని కయోటి హిల్ అంటారు. అదిగో ఆ చిన్న కొండ ఎక్కితే శాన్ ఫ్రాన్సిస్కో పట్టణం అంతా కనిపిస్తుంది. ఈ ప్రదేశం అంటే నాకెంతో ఇష్టం. ఒంటరితనంలో కూడా తాను ఉన్నానని గాలి మన చుట్టూ కమ్ముతుంది. ఇక్కడ ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోవచ్చు. తర్వాత డిన్నర్కి వెళ్దాం. అయితే అప్పుడప్పుడు చటుక్కున సన్నని వానజల్లు పడచ్చు అంటూ కొండ మీదకి నడక ప్రారంభిస్తూ సందేహిస్తున్న అమృతతో కమాన్, ఎనీ ప్రాబ్లం అని అడిగాడు జేమ్స్. మెట్లు ఎక్కితే ముడుకులు నొప్పెడతాయని చెప్పాలని ఉన్న జేమ్స్ ముందర వెలితి పట్టడం ఇష్టం లేక నో ప్రాబ్లం అంటూ అతనిని అనుసరించింది అమృత. 5 నిమిషాల తర్వాత కొండ ఎక్కి దూరంగా కనిపిస్తున్న పసిఫిక్ మహాసముద్రం, బే, శాన్ ఫ్రాన్సిస్కో నగరం చూసి జుత్తును అదుముకుంటూ ఫెంటాస్టిక్ అంది. మీరు ఈ చిన్న కొండ ఎక్కడానికి కాస్త ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల మొహమాటం పనిచేయదు. కాసేపు కూర్చున్నామా? ఉత్సాహం కొండ ఎక్కడం వలన కలిగిన ఆయాసాన్ని బలంగా ఊపిరి పీల్చి వదిలి తనను కంట్రోల్ చేసుకుని మాటలాడకుండా పచ్చిక మీద చతికిలబడింది అమృత. ఆమెకు 3 అడుగుల దూరంలో ప్యాంటు సరిచేసుకుంటూ కూర్చున్నాడు జేమ్స్. నేను 25 ఏళ్ల క్రితం బ్రిటన్లో 1 సంవత్సరం గడిపాను. ఆ రోజుల్లో ఆంగ్ల సాహిత్యం మీద చాలా ఆసక్తి ఉండేది. సోమర్సెట్ మ్యామ్ నాకు నచ్చిన రచయిత. అతని కథలు చాలా చదివాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనుషుల హావభావాలను అంతరంగ ఆలోచనలను విశదపరుస్తూ రాస్తాడాయన. మీరు ఏమిటి ఆలోచిస్తున్నారో నేను ఊహించలేను. అయితే సోమర్సెట్ మ్యామ్ మీ ఆలోచనల్ని సునాయాసంగా పసికట్టేవాడేమో అన్నాడు జేమ్స్.
అమృత సన్నగా నవ్వింది కానీ ఏమీ మాట్లాడలేదు. నేను రేపు న్యూయార్క్ వెళ్ళబోతున్నాను. 10 రోజుల తర్వాత తిరిగి వస్తాను. మీతో అయిన ఈ పరిచయం నాకు ఆనందాన్ని ఇస్తోంది అన్నాడు జేమ్స్. మీ పరిచయం అవ్వటం నాకు ఆనందాన్ని ఇచ్చిందని చెబుదామని ఉన్నా అమృత నోట్లోంచి మాటలు వెలువడలేదు. 2 నిమిషాలు గడిచాక స్వతహాగా నేను మితభాషిని. మీరు నాకు పరిచయం అయి ఇంకా 30 గంటలు కాలేదు. నా మనోభావాలను మీకు వ్యక్తపరిచేంత వాతావరణం మన మధ్య ఇంకా నెలకొనలేదు. నేను పెరిగిన సాంప్రదాయానికి ఇది కొత్త అంది అమృత. నిజమే కావచ్చు, కానీ ఏదీ వ్యక్తపరచకుండా మౌనంగా ఉంటే కాలం చేతి వేళలోంచి జారిపోతుంది. అఫ్కోర్స్ ఏం చేయాలన్నది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు జేమ్స్. అవును అంటూ ఆలోచనలో పడింది అమృత. 1 గంట గడిచింది. వెలుతురు తగ్గుతుంటే జేమ్స్ లేచి నిలబడి దూరంగా కనిపిస్తున్న శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ముఖ్యమైన ప్రదేశాలను చూపిస్తుంటే అతనికి దగ్గరగా నిలబడి ఆసక్తికరంగా వింటోంది అమృత. జేమ్స్ ప్రదేశాల గురించి చెప్తూ అమృత మొహానికి దగ్గరగా ఉన్నప్పుడు జేమ్స్ విడిచిన ఊపిరి అమృత చెంపలను తాకగానే మెల్లగా రవ్వంత దూరం జరిగి చెంపల్ని తడుముకుంది అమృత. సాయంకాలం ఇండియన్ రెస్టారెంట్లో డిన్నర్ ముగించాక అమృతను ఇంటి దగ్గర వదులుతూ కరచాలనం చేసి అమృత చెంపల్ని దాదాపు స్పృశిస్తూ థ్యాంక్స్ ఫర్ ద కంపెనీ, గుడ్ నైట్ అన్నాడు జేమ్స్. ఒక్కసారి ఉలిక్కిపడి తేరుకుని గుడ్ నైట్ అంది అమృత. మరుగవుతున్న జేమ్స్ కారు వైపు చూస్తూ పరధ్యానంగా ఇంటి తలుపు తెరిచి సెక్యూరిటీ అలారంను ఆఫ్ చేసింది అమృత. అంతవరకు పడుకున్న నిశ్శబ్దం లేచి పరిగెత్తుకుంటూ వచ్చి బావురుమంటూ అమృతను వాటేసుకుంది. రోజంతా సందడిగా గడిచిన తర్వాత బిక్కుబిక్కుమంటూ పలకరిస్తున్న గోడలు, సోఫాలు చూడగానే పగలంతా ఉన్న ఉత్సాహం హరించుకుపోయి నిస్సత్వం ఆవహించింది. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసి బట్టలు మార్చుకుని టెలివిజన్ ఆన్ చేసినా దాని మీద దృష్టి నిలవలేదు అమృతకు. జేమ్స్తో 2 రోజుల పరిచయం బాగానే ఉంది. జేమ్స్ తనంటే శ్రద్ధ, గౌరవం కనపరిచాడు. అందులో ఆశ్చర్యం లేదు. ప్రతి పురుషుడు తనకు చేరువవుదామన్న స్త్రీ దృష్టిలో పట్టడానికి ఇలాంటి ప్రదర్శన మామూలే కావచ్చు. కానీ చాలామంది పురుషుల్లా కాకుండా తన ఉద్దేశాలు ఎలాంటివో కనుగొనడానికి ప్రయత్నించాడు. తనని వ్యక్తపరుస్తున్నాడు. అది ఒక పాయింటే. డబ్బు ఖర్చు పెట్టడానికి ఏమీ వెనుదీయలేదు. ఒక్క సినిమా టికెట్ ఖరీదు ఆ థియేటర్లో $14. అయినా సంకోచించలేదు. తనే చాలా ఏబ్రాసిలాగా ప్రవర్తించలేదు. తనేజాలాగా. ఇక్కడ చాలా కాలంగా నివసిస్తున్న జేమ్స్ తన జాగ్రత్తలో తను ఉండకుండా ఎలా ఉంటాడు? క్లుప్తంగా తన తృప్తికరమైన ఆర్థిక పరిస్థితి గురించి ప్రస్తావించాడు. కానీ వివరాలు చెప్పలేదు. చెబితే చెప్పకపోతే ఐ డోంట్ కేర్. తన విషయాలు మాత్రం అతనికి చెప్పిందా? తను స్త్రీలు ఇలాంటి విషయాల్లో ముందర బయటపడరు. ముందరేమిటి, ఎప్పుడూ బయటపడరు. సహజ సిద్ధంగానే ఉంది తన ప్రవర్తన. అయితే జేమ్స్లో ఉన్న అతి చొరవ తనకు నచ్చలేదు. కారులో సీట్ బెల్ట్ సరిచేసుకున్నట్టు తన శరీరం మీద ఒరగనట్టుగా ఒరగటం, సినిమా హాల్లో తన చెవి దగ్గర ఊపిరి వదులుతూ మాట్లాడటం తనను రెచ్చగొట్టడానికే. అలా మాట్లాడటం బాగుంది, అది వేరే విషయం. అన్నిటికన్నా ముఖ్యం తనని ఇంటి దగ్గర వదులుతూ అతను తనను చుమ్మించడానికి ప్రయత్నించాడనే అనిపించింది. స్త్రీగా పురుషుని వెకిలి చేష్టలు తను ఊహించగలదు. తను సాదాగా హిందూ సాంప్రదాయంతో జీవితం గడిపిన స్త్రీ. తను ఇంకా నిన్నటి సంఘ రివాజుల చట్రబంధంలోనే ఉంది. జీవితంలో బోర్లా పడిన తనను ఒక సాఫీ జీవితానికి తీసుకెళ్లేందుకు సహాయంగా ఉండే వ్యక్తి కావాలి. తనలో ఏర్పడిన వెలితిని పూడ్చే వ్యక్తి జేమ్స్ కాదు. జేమ్స్ 10 రోజులు న్యూయార్క్ వెళ్తానన్నాడు. ఈ 10 రోజులు ఆలోచించి అతన్ని కలవనన్న సంకేతం పంపాలనుకుని స్థిమితపడి నిద్రలోనికి జార ప్రయత్నించింది అమృత. సీట్ బెల్ట్ ఊడి రాకపోవటం చూసి జేమ్స్ వంగి సహాయం చేయబోయాడు. లేకపోతే కారును ఆపి తనున్న వైపు వచ్చి తలుపు తెరిచి ఫిక్స్ చేస్తాడా? అతను చేసిన దాంట్లో తప్పే ఉంది. సినిమాలో శబ్ద కాలుష్యం ఉన్నప్పుడు కావాలంటే వెళ్ళిపోదామని చెవి దగ్గర నోరించి మెల్లగా చెప్పడంలో విడ్డూరమే ఉంది. లేకపోతే హాల్ అంతా దద్దరిల్లేలా అరవాలా? దీంట్లో చొరవేముంది? ఇక కారులో దింపి గుడ్ నైట్ చెప్పే ముందర చుమ్మించ ప్రయత్నం చేయటం గురించి అమెరికాలో ఆత్మీయత, దగ్గరతనం వ్యక్తపరచడం ఇండియాలో ప్రదర్శించే విధానానికి విరుద్ధంగా ఉండవచ్చు. దానికి ఈ దేశంలో పుట్టి పెరిగిన జేమ్స్ని తప్పు పట్టగలదా అని మెదడు మరో కోణాల నుంచి ఆలోచించడం మొదలుపెట్టేసరికి పెదవి కొరుక్కుంటూ జేమ్స్కు పంపించే సంకేతం జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేషన్ చటుక్కన తెగిపోయేలా ఉండకూడదనుకుంటూ నిద్రమాత్ర వేసుకుని దుప్పటి కప్పుకుంది అమృత. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ 3వ భాగం ఇంకొక 2 గంటల్లో విందాం. థ్యాంక్ యూ.